రాష్ట్రంలో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్యకాలంలో దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న సీఎం 2019 తర్వాత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు. పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. వ్యక్తులు, సంస్థలు సౌర విద్యుత్ ఉత్పత్తి, మిగులు విద్యుత్ విక్రయించేలా కొత్త విధానం ఉండాలన్నారు. సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైన చర్చించారు.